విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ పై వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి. చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరుగుతోంది. దేశవ్యాప్త పిలుపులో భాగంగా లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పోలీసులు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొని ఈరోజు దీన్ని భగ్నం చేయాలని చూస్తా ఉన్నారు. ఇప్పటికే జంతర్ మంతర్లో వేలాది లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే కనుక ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పోలీసులు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొని ఈరోజు దీన్ని భగ్నం చేయాలని చూస్తా ఉన్నారు. ఇప్పటికే జంతర్ మంతర్లో వేలాది లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే కనుక నిర్బంధం ప్రదర్శిస్తే భవిష్యత్తులో ఇదే తీరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందని తెలియజేస్తుంది. విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ పై వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి. చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శోభాన్, ఇప్పుడు ప్రస్తుతం మనం విజయవాడలో మ్యూజియం రోడ్లో ఉన్నాం. విద్యార్థి సంఘాలు ఈరోజు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ప్రధానంగా విజయవాడలో ఈరోజు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు నవరంగ్ థియేటర్ దగ్గర ఉన్న శ్రీ భవన్ నుంచి బయలుదేరి నేరుగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు రాజ్భవన్ పక్కనే ఉన్న మ్యూజియం రోడ్లో ఆందోళనకు దిగారు. బారికేడ్లు దూకి రాజ్భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలంతా కూడా మ్యూజియం రోడ్లో బైఠాయించారు. వాళ్ళంతా కూడా తమను రాజ్భవన్కు వెళ్లాలని, గవర్నర్తో తాము మాట్లాడాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా తమ ఆందోళన విరమించే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. విద్యార్థి సంఘాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అయితే విద్యార్థి సంఘాల నేతలైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? మీరు ఎప్పటివరకు చేయాలనుకుంటున్నారు? ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగాటమాడినటువంటి ఒక దొంగ, ఒక 420 కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటిది మా ఏకైక డిమాండ్. ఈ డిమాండ్ కోసం గత 20 రోజుల నుంచి ఢిల్లీ వేదికగా అనేక ఆందోళన చేస్తూ ఉంటే విద్యార్థులు కానీ మనం అందరం చూసాం. 20వ తేదీ వేలాది మంది విద్యార్థులు కాళ్ళు చేతులు ఎరగొట్టి రక్తాన్ని కలసిన ప్రభుత్వం ఈ పాపాన మోడీ ప్రభుత్వానికి దక్కింది. ఇప్పటికైనా ఈ దొంగను వెనకేసుకొస్తారా? విద్యార్థుల పక్షం నిలబెడతారా? దేశ ద్రోహుల వైపు ఉంటారా, దేశ భక్తుల వైపు ఉంటారా తేల్చుకోమని చెప్పి మోడీ ప్రభుత్వం చేస్తున్నాం. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముగ్గురు నాయకులు ఈడేమో పెద్ద గొడవ చేస్తారు, 60 ముగ్గురు కాళ్ళకు గొడవ పడుతున్నారు. నేను మొక్తాను. ఇప్పటికైనా మీరు కళ్ళ తెరవండి. విద్యార్థి జీవితాలతో చెలగాటపడుతున్న దొంగ వైపు ఉంటారా? ఈరోజు ఇట్లాంటి వాళ్ళంతా రేపు డాక్టర్లు అయితే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి, ప్రజలు ఎట్లా బతకాలనేటువంటిది మా వర్యు. అందుకనే ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఏకైక మార్గం. దీనికోసం రేపు విద్యాసంస్థల బంద్ కూడా పిలిపించాం. రేపు విద్యాసంస్థల బందే కాదు, రాబోయే రోజుల్లో వీధి గ్రామాన్ని కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. మోడీ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఇది ఇక్కడ మనతో మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. విద్యార్థి సంఘాల నేతలు, ఏఐవైఎఫ్ నేతలతో మాట్లాడదాం. మీరు ఇప్పుడు మామూలుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదు, పార్లమెంట్లో మేము చర్చకు సిద్ధమని గవర్నమెంట్ చెబుతుంది. ఏం చెప్తారు? ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గట్టిగా యువజన విద్యార్థి సంఘాలు అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఉభయ లోక్సభల్లో 20వ తారీఖు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు నిలదీస్తున్నప్పుడు కూడా దాన్ని పట్టించుకునే పాపం లేదు. దొంగచాటుగా నరేంద్ర మోడీ గారు లోక్సభను దాదాపు 3 సార్లు వాయిదా వేయడం జరిగింది. దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి లోక్సభ జరగకుండా వాయిదాలు వేసి పర్వతం నీట్ పరీక్ష లీక్ అయ్యి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడితే ఈరోజు దాదాపు 20 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం ₹1 ఇవ్వాలని చెప్పి ఏవైపుగా మేము డిమాండ్ చేస్తాం. ఈ లీక్ పేపర్ విజయాన్ని పార్లమెంట్ సమావేశాల్లో తేలదు. ఎందుకంటే దొంగచాటుగా ఈరోజు దాదాపు 6-7 సార్లు పార్లమెంట్లో వాయిదా వేయడం జరిగింది. తక్షణమే పార్లమెంట్ సమావేశాలు జరపాలి. ఈ లీక్ పేపర్ ఎవరు సూత్రధారులు వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఏవైపుగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాలన్నీ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళు ప్రధానంతో పాటు ముఖ్యంగా వాళ్ళంతా క్షమాపణ చెప్పాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, మనం చూస్తున్నాం. పోలీస్ యంత్రాంగం అంతా కూడా వీళ్ళని బారికేడ్లు పెట్టి ఇక్కడ అడ్డుకుంది. అదేవిధంగా వీళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా
బస్సులు కూడా సిద్ధం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మనతో మాట్లాడేందుకు నేతలు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాము. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మీ ఉద్యమం ఆగదా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకే మా ఉద్యమాన్ని ఆపం. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది విద్యార్థులు యువత ఈరోజు పార్లమెంట్ నిర్వహిస్తే ఆ పార్లమెంట్ మార్చి మీద ఈరోజు అమిత్ షా పోలీసులు బీజేపీ గోండాలు ఆర్ఎస్ఎస్ గోండాలు విద్యార్థుల మీద దాడి చేశారు, లాఠీ చార్జ్ చేశారు, బాష్పాయాలు ప్రయోగించారు. ఈరోజు విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూసినటువంటి పాపం ఈరోజు బీజేపీ ప్రభుత్వానికే దక్కుతా ఉంది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. నీట్ విద్యార్థులు 23 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు అన్యాయం అయిపోయింది. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్కి ఇంకా సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే వెంటనే రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాం. రేపు 24వ తారీఖున విద్యా సంస్థల బంద్ను కూడా అన్ని విద్యార్థి సంఘాలు ఇస్తా ఉన్నాయి. ఈ బంద్లో విద్యార్థులు యువకులు కదిలి రావాలని కోరుతా ఉన్నాం. ఇది చూస్తున్నాం, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఇక్కడ. అయితే విజయవాడలో లోక్ భవన్ ముట్టడికి సంబంధించి పోలీసు యంత్రాంగం ప్రధానంగా బారికేడ్లను పెట్టి అన్ని ప్రాంతాల్లో కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా కొంతమంది విజయవాడలో నవరంగ్ థియేటర్ వద్ద ఉన్న శ్రీశ్రీ భవన్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా ఆందోళనకు పూనుకున్నారు. ప్రస్తుతం మ్యూజియం రోడ్లో వీళ్ళంతా బైఠాయించి ఉన్నారు. అదేవిధంగా పక్కనున్న లోక్ భవన్కు తమను వెళ్ళనివ్వాల్సిందేనని కూడా పట్టుబడుతున్నారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు నేరుగా కూడా పోలీసులు వీళ్ళని అడ్డుకోవటమే కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. నిషేధాజ్ఞలు ఉన్నాయి. విజయవాడలో సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇది సుభాన్ విజయవాడలో లోక్ భవన్ ముట్టడి సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్. థ్యాంక్ యూ రామారావు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు నరేంద్ర మోడీ